తన భర్త మరణించిన తర్వాత తనకు ఎవరూ ఇలా ముద్దు పెట్టలేదు. కానీ అతను మాత్రం ఇంతకి తెగించాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ గురించి బ్రిటిష్ రాణి తల్లి వాపోయిన తీరు ఇది. అమెరికా 39వ అధ్యక్షుడిగా యుఎస్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీలను సృష్టించుకున్న జిమ్మీ కార్టర్ 100 ఏళ్ల వయసులో మరణించడంతో ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చర్చకు దారితీశాయి. అమెరికా హిస్టరీలో జిమ్మీ కార్టర్కున్న వైడ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరే ఇతర అధ్యక్షుడికి లేవంటున్నారు విశ్లేషకులు. వాటిలో కొన్ని విషయాలు సాక్షి ప్రేక్షకుల కోసం. పంతొమ్మిది 1977లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని నెలల తర్వాత జిమ్మీ కార్టర్ అధికారిక పర్యటనలో భాగంగా బ్రిటన్ వెళ్లారు. బకింగ్హామ్ ప్యాలెస్లో అక్కడ క్వీన్ మదర్తో భేటీ అయ్యారు. ఆమె బ్రిటన్ రాణి ఎలిజబెత్ II తల్లి. పేరు ఎలిజబెత్ బౌస్ లయన్. అయితే క్వీన్ మదర్ అనే పేరుతోనే ప్రజలకు ఎక్కువ తెలుసు. ఇక భేటీ తర్వాత ఆ రాత్రి జిమ్మీ చేసిన ఓ పని తీవ్ర దుమారానికి కారణమైంది. క్వీన్ మదర్కి గుడ్ నైట్ చెప్పేందుకు వెళ్లిన జిమ్మీ ఆమె పెదవులపై ముద్దు పెట్టారట. ఇది బ్రిటిష్ రాజకుటుంబ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉండడంతో అప్పటి బ్రిటిష్ మీడియా దీన్ని పెద్ద వివాదంగా మార్చి కథనాలు అల్లింది. తన భర్త మరణించిన తర్వాత ఇలా ఎవరూ తనని ముద్దు పెట్టుకోలేదని క్వీన్ మదర్ ఆమె స్నేహితుల వద్ద వాపోయారని ప్రచురించింది. అయితే జిమ్మీ మాత్రం క్వీన్ మదర్ చెంపపై మాత్రమే ముద్దు పెట్టినట్లు చెప్పారు. అక్కడ ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు గానీ ఈ విషయంలో బ్రిటన్, అమెరికా మీడియా వేర్వేరుగా కథనాలు ప్రసారం చేశాయి. ఇక కార్టర్ గురించి మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఆయన ధైర్యాన్ని గుర్తుగా చరిత్రలో నిలిచిపోతుంది. 1952లో కెనడాలోని చెక్ రివర్ అణు రియాక్టర్లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రియాక్టర్ కూలిపోవడంతో పెద్ద మొత్తంలో రేడియేషన్ వెలువడింది. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో రియాక్టర్ను సురక్షితంగా తీసివేయడానికి అత్యవసర చర్యలు అవసరమయ్యాయి. జిమ్మీ కార్టర్ ఆ సమయంలో అమెరికా నేవీలో లెఫ్టినెంట్గా ఉన్నారు. ఆయన అణు సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్నారు. అణు జలాంతర్గాముల డిజైన్, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. దీంతో కార్టర్ తన సిబ్బందితో కలిసి ప్రమాదాన్ని పరిష్కరించడానికి అక్కడికి వెళ్లారు. రియాక్టర్ లోపల రేడియేషన్ తీవ్రత ఎక్కువగా ఉన్నా కార్టర్ మాత్రం 89 సెకండ్ల పాటు లోపల ఉండగలిగారు. ఆ సమయంలోనే రియాక్టర్ను పార్ట్స్గా డివైడ్ చేసి సురక్షితంగా విభజించారు. జిమ్మీ అణు సాంకేతిక పరిజ్ఞానం, ధైర్యం, సమర్థత వల్ల ఈ ప్రమాదపు ముప్పు కాస్త తగ్గింది. ఇక ఆసుపత్రిలో పుట్టిన తొలి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్. ఆ కాలంలో చాలా మంది పిల్లలు ఇళ్లలోనే పుట్టేవారు. జిమ్మీ తల్లి లిలియాన్ ఫిలియన్స్లోని వైస్ శానిటోరియంలో నర్సుగా పనిచేసేది. దీంతో అక్కడే కార్టర్ జన్మించారు. మరోపక్క ముద్దు పేరుతో ప్రమాణ స్వీకారం చేసిన తొలి అమెరికా అధ్యక్షుడు కూడా జిమ్మీనే. నిజానికి కార్టర్ అసలు పేరు జేమ్స్ కార్టర్, కానీ అతని ముద్దుగా జిమ్మీ కార్టర్ అని పిలుస్తారు. 1977లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జిమ్మీ అనే ముద్దు పేరుతోనే ప్రమాణం చేశారు. ఇక అత్యంత కాలం వివాద బంధంలో ఉన్న అధ్యక్ష దంపతుల లిస్టులో కూడా జిమ్మీ ఫస్ట్ ఉన్నారు. జిమ్మీ, రోస్లిన్ కార్టర్ దంపతులు 77 సంవత్సరాల పాటు వివాహ బంధంలో ఉన్నారు. అటు వైట్ హౌస్ లో సౌరశక్తి ప్యానెల్ ఏర్పాటు చేసిన అధ్యక్షుడిగా జిమ్మీ నిలిచారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ జిమ్మీ 1979లో వైట్ హౌస్ వెస్ట్ వింగ్ పైభాగంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయించారు. అయితే 1986లో రీగన్ ప్రభుత్వం వాటిని తొలగించింది. అటు పరిపాలనలోనూ గత అధ్యక్షులకు భిన్నంగా పనిచేశారు జిమ్మీ. తన పాలనలో 57 మంది మైనార్టీ న్యాయమూర్తులను నియమించారు. 41 మంది మహిళా న్యాయమూర్తులను అపాయింట్ చేశారు. అంతకుముందు ఎప్పుడూ కూడా మైనార్టీలకు, మహిళలకు ఈ విధమైన గుర్తింపు దక్కలేదనే చెప్పాలి. అటు తన మతం పట్ల బలమైన నమ్మకం కలిగిన జిమ్మీ అబార్షన్ చట్టాలకు వ్యతిరేకంగా పనిచేశారు. అయితే సేమ్ సెక్స్ మ్యారేజ్ మాత్రం సమర్థించారు. అటు 1986లో జిమ్మీ తన ప్రైవేట్ సెంటర్ ద్వారా గినియా పురుగు వ్యాధి నిర్మూలనకు కృషి ప్రారంభించారు. ఆ సమయంలో 35 లక్షల కేసులుండగా 2022 నాటికి ఈ వ్యాధి కేసులు 13 మాత్రమే నమోదయ్యాయి. ఇక జిమ్మీ 30కి పైగా పుస్తకాలను రచించారు. అందులో ఆయన జీవిత అనుభవాలు, రాజకీయాలు, మతం, సమాజంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. 100 ఏళ్లు జీవించిన జిమ్మీ కార్టర్ తన జీవిత పుస్తకంలో ఎన్నో ఆసక్తికరమైన ఘటనలను నమోదు చేసుకున్నారు.